హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. కే ర్యాంప్ మూవీ ఇప్పుడే చూసి వచ్చాను భయ్యా. సినిమా చూసినాక నా ఎక్స్పీరియన్స్ అయితే ఓకే, పర్లేదు అనిపించింది. అంటే మన కిరణ్ అబ్బవరం ప్రీవియస్ సినిమాలతో పోలిస్తే ఈ సినిమా అయితే చాలా బెటర్గానే ఉంది. అలా అని చెప్పి మనోడి టెంప్లెట్ ఏమన్నా మిస్ అయిందా అంటే లేదు, అదే టెంప్లెట్. అంటే ఒక మాసి ఇంట్రడక్షన్, పాత సినిమాలోని హిట్ సాంగ్స్ అన్నిటిని మ్యాషప్ గా ప్లే చేయడం, ఇలాంటి జిమ్మిక్లే చాలా చోట్ల జరుగుతూ వచ్చాయి సినిమా అంతా. కానీ సినిమా కోర్ పాయింట్ మాత్రం కొంచెం సెన్సిబుల్ టాపికే భయ్యా. సో లేట్ చేయకుండా డీటెయిల్ గా రివ్యూలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ముందుగా సినిమా కథ విషయానికి వస్తే, లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా గడిపేస్తూ ఉంటాడు కుమార్. అయితే తను ఇలా అల్లరి చిల్లరగా ఉంటూ ఎక్కడ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటాడో అని తన తండ్రి తన్ని కేరళలో ఉండే ఒక కాలేజ్ కి పంపిస్తాడు. అక్కడ హీరోయిన్ తో పరిచయం ఏర్పడుతుంది. ఇక కామన్ గా వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. మ్యాటర్ ఏంటంటే, హీరోయిన్ కి ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉంటుంది. అంటే తనకి ఏవైనా ప్రామిసులు చేసి గాని వస్తా అన్న టైంకి గాని రాకుండా ఉంటే తను బాగా డిప్రెస్ అయిపోయి వెంటనే సూసైడ్ అటెంప్ట్ చేసుకునే వరకు వెళ్ళిపోతుంది. అయితే ఇలాంటి మెంటల్ కండిషన్ లో ఉన్న అమ్మాయికి కంప్లీట్ గా అవుట్ ఆఫ్ కాంట్రాస్ట్ లో ఉన్న అబ్బాయికి మధ్య జరిగే ఫన్ డ్రామాయే కే ర్యాంప్ సినిమా. సినిమా ఫస్ట్ హాఫ్ అయితే చాలా లాగ్ గా డ్రాగ్ గా జరిగింది భయ్యా. కొంచెం కూడా సబ్జెక్ట్ అయితే ముందుకి కదలదు. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ నుంచి మెయిన్ ప్లాట్ లోకి అయితే ఎంటర్ అవుతాం. ఇక తర్వాత సెకండ్ హాఫ్ లో కొద్దిగా పర్లేదు అనిపించే డ్రామా అయితే జరుగుతుంది. కానీ మధ్యలో అక్కడక్కడ టైం వేస్ట్ కూడా అవుతూ ఉంటుంది. ఇక సినిమాలో ఉన్న ప్రాబ్లం కి ఆబ్వియస్ గా క్లైమాక్స్ లో అయితే సొల్యూషన్ ఉంటుంది. కానీ ఆ సొల్యూషన్ అంత ఇంపాక్ట్ గా ఏమీ ఉండదు. అది అందరికీ నచ్చుతుందో లేదో నాకైతే క్లారిటీ లేదు. ఇక సినిమాలోని నటీనటుల విషయానికి వస్తే, మన కిరణ్ అబ్బవరం గురించి కొత్తగా ఏం చెప్తాం, మీ అందరికీ తెలిసిందేగా. సాడ్ అయినా, ఎమోషన్ అయినా, యాంగర్ అయినా, ఏదైనా సింగిల్ ఎక్స్ప్రెషన్ తోనే మనోడు సినిమా అంతా లాగిస్తాడు. ఈ సినిమాలో కూడా అదే జరిగింది. పెద్దగా యాక్టింగ్ లో ఇంప్రూవ్మెంట్ అయితే ఏమీ లేదు. ఇక యుక్తి తరేజా చూడడానికి చాలా గ్లామర్ గా ఉంది. సేమ్ టైం సినిమాలో మంచి షో కూడా చేసింది. బట్ అలా అని తీసి పడేయాల్సిన పనేమీ లేదు. అమ్మాయి కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ లో మాత్రం ఖచ్చితంగా న్యాయం చేసింది తన పర్ఫార్మెన్స్ తో. ఇక సాయి కుమార్ గారు, వెన్నెల కిషోర్ గారు, నరేష్ గారు అందరూ వాళ్ళ పరిధి మేరకు మంచి పర్ఫార్మెన్స్ నే డెలివర్ చేశారు. బట్ ఎక్స్పెషల్ గా మురళీధర్ గౌడ్ గారు ఈ సినిమాలో చాలా స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ ని ఇచ్చారు భయ్యా. సెకండ్ హాఫ్ లో ఒక సీన్ లో అయితే ఈయన ఎమోషనల్ అయినప్పుడు లిటరల్లీ నాకు కూడా ఎమోషనల్ గా అనిపించింది. ఇక సినిమాలోని టెక్నికాలిటీ విషయానికి వస్తే, సతీష్ రెడ్డి సినిమాటోగ్రఫీ టూ గుడ్ బాగుంది. ఎక్స్పెషల్ గా కేరళ అందాలని చాలా బాగా చూపించాడు. ఇక ఎడిటర్ గా చోటకే ప్రసాద్ గారు కూడా డన్ ఏ గ్రేట్ జాబ్. బట్ సినిమాని ఇంకొంచెం క్రిస్పీ కట్స్ తోటి ఏమన్నా ట్రై చేయాల్సింది. మ్యూజిక్ బై చైతన్య భరద్వాజ్. సినిమా బీజిఎం అయితే ఓకే గానీ కొన్ని చోట్ల అనవసరంగా చాలా లౌడర్ గా అనిపించింది సౌండ్. సాంగ్స్ అయితే కంప్లీట్ గా డ్రాప్ అయ్యాయని చెప్తాను భయ్యా. ప్రొడక్షన్ డిజైనింగ్ కూడా సినిమాలో చాలా బాగుంది. ఎక్కువగా రియల్ లొకేషన్స్ ని చూస్ చేసుకున్నారు. బ్రహ్మకడలి గారు పెద్ద సినిమాల్ని చేస్తూనే ఇలాంటి చిన్న సినిమాలను కూడా ఆయన ఎంతో ఇంట్రెస్టింగ్ గా చేస్తారని ఈ సినిమా లొకేషన్స్ చూసినప్పుడు అయితే నాకు అర్థమైపోయింది. ఇక హాస్య మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా టూ గుడ్ బాగానే ఉన్నాయి. కమింగ్ టు ది రైటర్ అండ్ డైరెక్టర్ జేమ్స్ నాని, ఈయన తీసుకున్న పాయింట్ అయితే మంచి సెన్సిబుల్ పాయింట్. హానెస్ట్ గా చెప్పాలంటే ఈ ప్రాబ్లమ్స్ తోటి చాలా మంది సఫర్ అవుతూనే ఉండుంటారు. అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని మనం కూడా ఎక్కువగానే చూసుంటాం. అయితే ఇంత డెప్త్ ఉన్న పాయింట్ ని ఎన్నుకొని సినిమాని ఇంత కమర్షియల్ వేలో ఎందుకు చూపించాలనుకున్నారో నాకైతే అర్థం కాలేదు. లిటరల్లీ చెప్పాలంటే సినిమాకి ఉన్న మోటివ్ కి ఈ నెరేషన్ కి ఎలాంటి సంబంధము ఉండదు. ఇంత సెన్సిబుల్ సబ్జెక్ట్ ని ఇంత కమర్షియల్ గా డీల్ చేయడం నాకైతే కొంచెం పర్సనల్ గా నచ్చలేదనే చెప్తాను భయ్యా. ఇక ఓవరాల్ గా కే ర్యాంప్ సినిమా గురించి చెప్పాలంటే, సినిమా అయితే ఓకే, చూడదగ్గగానే ఉంది. ఈ పండగ సీజన్ కి ఫ్యామిలీ ఆడియన్స్ తో వెళ్లే మంచి సినిమానే అవుతుంది. బట్ కిరణ్ అబ్బవరం గారు ఇకనైనా ఈ టెంప్లెట్ నుంచి బయటకు వస్తే కొంచెం బెటర్ గా ఉంటుందని నా పర్సనల్ ఒపీనియన్ భయ్యా. ఇది కే ర్యాంప్ సినిమా పైన నా రివ్యూ. మీరు గనక ఈ సినిమా చూసుంటే మీకేమనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.